బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో మళ్ళీ చైన్ దొంగతనాలు మొదలయ్యాయి. ఎల్బీ నగర్ దగ్గరలోని అల్కాపూర్లో చైన్ స్నాచింగ్ కి ఓ కిరాణా షాప్ కు వెళ్లి వస్తున్నటువంటి వృద్ధురాల దగ్గర చైన్ దొంగలించుకు వెళ్ళాడు ఒక గుర్తుతెలియని దుండగుడు. లక్ష్మీ సుజాత మెడల నుంచి 2.5 లక్షల విలువ చేసేటువంటి 3 తులాల గొలుసుతో పరారయ్యాడు. బైక్ పైన వచ్చి చైన్ కొట్టేశాడని నిందితుడు. పోలీసులకు ఆ బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. సీసీ కెమెరాల ఆధారంగా చైతన్యపురి పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఎస్, మీరు చూడొచ్చు, ఒక ఇంటి దగ్గర సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయిన దృశ్యాలు ఇవి. ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆధారితంగా ప్రస్తుతం పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఎస్, బైక్ పైన హెల్మెట్ ధరించి ఒక వ్యక్తి వచ్చాడు. అటుగా ఒక వృద్ధురాలు షాప్కి వెళ్ళి కిరాణా షాప్కి వెళ్ళి వస్తోంది సామాగ్రి కొనుగోలు చేసి. సో బైక్ పైన వచ్చినటువంటి ఆ దుండగుడు ఒక్కసారిగా ఆ మహిళ దగ్గరికి బైక్ని వెళ్ళనిచ్చి ఆ తర్వాత మహిళ మెడలో చేవేసి తన మెడలో ఉన్నటువంటి ఆ గొలుసుని ఒక్కసారిగా తెంపేశాడు. అంత సులువుగా తెగిపోయింది. అది కూడా చూడొచ్చు మీరు ఇక్కడ. ఎస్, అక్కడికి రాగానే ఒక్కసారిగా మెడలో చేవేసి ఒక్కసారిగా ఆ చైన్ లాగేసుకున్నాడు. చైన్ తెగిపోయింది. దీంతో పరారైపోయాడు. సో సుమారుగా 2.5 లక్షలు వేసే గొలుసుగా ఆ బాధిత మహిళ చెప్తోంది. సో ప్రస్తుతం చైతన్యపురి పిఎస్ పరిధిలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదైంది. ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆధారితంగా కేసు నమోదు చేశారు. ఎస్, అక్కడ చూస్తే కనుక కొంత డెప్త్గా ఇన్క్లియర్గా కనుక మనం జూమ్ చేసి చూస్తే ఆ బైక్ నెంబర్ కూడా మనకు కనిపిస్తోంది. బైక్ పైన హెల్మెట్ ధరించి అటుగా వెళ్తున్న వ్యక్తి ఈ యొక్క పన్నాగానికి పన్నాడు. ఎస్, వరుస చైన్ స్నాచింగ్ సంబంధించిన విషయం మరొకసారి హైదరాబాద్లో కలకలం రేపుతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ పెట్రిషియా ఇస్తారు. ఎస్ పెట్రిషియా, సో పోలీసులు ఏం చెప్తున్నారు? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ లో మెయిన్ పూర్తిగా జరిగింది. అల్కాపూర్ లో అని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఒకవైపు చూసుకుంటే కూడా రోడ్ నెంబర్ 8 లో ఇది జరిగింది. ఒక వృద్ధురాలు లక్ష్మీ సుజాత అన్న మహిళ 67 ఇయర్స్ ఉంటుంది. పూర్తిగా తను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఆ గుర్తు తెలియని వ్యక్తి చైన్ స్నాచింగ్ కి పాల్పడ్డాడని తెలుస్తుంది. ప్రధానంగా ఎదురెదురుగా తను ఒక షాప్కి వెళ్ళింది. కిరాణా షాప్ నుంచి వస్తున్న సమయంలో ఎదురుగా మెల్లగా స్లోగా బైక్ మనం సీసీటీవీ ఫుటేజ్ చూడొచ్చు. మెల్లగా వెళ్ళి అనుమానం రాకుండా తన దగ్గర ఉన్న చైన్ స్నాచ్ చేయడం అయితే జరిగింది. దొంగతనానికి పాల్పడ్డాడని తెలుస్తుంది. ఇప్పటికే చూసుకుంటే సుమారుగా 2.5 తులాలు ఉంటుంది చైన్ అయితే పూర్తిగా చెప్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే 2 లక్షల పైన ఉంటుందని తను పోలీసులకు సమాచారం ఇవ్వడం అయితే జరిగింది. ప్రధానంగా చుట్టుపక్కల ఉన్న ఏరియాలో సీసీటీవీ కెమెరాస్ పోలీసులు పరిశీలిస్తున్నారు. దీని మీద చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మనం విజువల్స్ లో చూస్తున్నట్టయితే కూడా గుర్తుపట్టకుండా హెల్మెట్ ధరించుకొని ఆ తర్వాత జాకెట్ వేసుకుని, అంటే పూర్తిగా ఎటువంటి గుర్తులు తెలియకుండా జాకెట్ వేసుకుని పగడబందీగా అతను వెళ్ళి బైక్ ని స్లో చేసి నెమ్మదిగా అనుమానం రాకుండా తన దగ్గర నుంచి లాక్కోవడం జరిగింది. అక్కడ వెంటనే స్థానిక ఒక అతను ఉన్నాడు, వైట్ షర్ట్ లో మనకు క్లియర్ గా కనిపిస్తుంది. అతను వెంటనే వెంబడించడానికి ప్రయత్నించాడు. ఆ వృద్ధురాలు కూడా వెనకాల పరిగెత్తింది. అయినప్పటికీ కూడా దొంగ దొరకలేదని పూర్తిగా తెలుస్తుంది. అంటే మళ్ళీ హైదరాబాద్ లో ఇటువంటి చైన్ స్నాచింగ్లు కలకలం రేగుతున్నాయని తెలుస్తుంది. అంటే ఇటీవల కొన్ని నెలల నుంచి చూస్తున్నట్టయితే ఈ చైన్ స్నాచింగ్ కానీ దొంగతనాలు కానీ ప్రధానంగా కొంచెం ఆగాయని పూర్తిగా అయితే తెలుస్తుంది. మళ్ళీ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే వచ్చిన వాళ్ళు బీహార్ నుంచి వచ్చారా లేకపోతే స్థానికుల అనే విధంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని మొత్తం మీద అయితే తెలుస్తుంది. ఎస్, ఈ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల కాలంలో ఏమైనా కేసులు నమోదయ్యాయా? ప్రస్తుతం ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆధారితంగా పోలీసులు ఎటువంటి విచారణ చేపడుతున్నారు? ఆ బైక్ నెంబర్ ఏదైనా దొరికే అవకాశం ఉందా? రైట్, చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారుగా 3 నెలల క్రితం కొన్ని కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత పోలీసులు అది డీకోడ్ చేయడం వల్ల కొంతమంది పక్క రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు అని పూర్తిగా పోలీసులు చెప్పడం జరిగింది. వాళ్ళని పట్టుకోవడం జరిగింది. కొంతమంది దగ్గర రికవరీ చేసిన ఛాన్సెస్ కూడా చాలా మటుకు కనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు మాత్రం పోలీసులు ఎక్కడి నుంచి వచ్చారు, ప్రధానంగా ఆ మహిళని ఎందుకు టార్గెట్ చేశారా లేకపోతే కొన్ని ఏరియాస్ ఏదైతే లేన్స్ ఉన్నాయో ప్రధాన గల్లీలని టార్గెట్ చేస్తున్నాడా, కాలనీస్ ని టార్గెట్ చేస్తున్నాడు అనే విధంగా లోతైన దర్యాప్తు పోలీసులు చేస్తున్నారు. రైట్ పెట్రిషియా, సో ప్రస్తుతం చైతన్యపురి పిఎస్ పరిధిలో సుమారుగా 3 నెలల కాలం నుంచి కూడా కొన్ని కేసులు నమోదవుతున్నాయి. చైన్ స్నాచింగ్ కేసులు అంటూ కూడా తెలుస్తోంది. సో ఈ చైన్ స్నాచింగ్ కేసుల పరంపర కొనసాగుతున్న ఒక్కసారిగా హైదరాబాద్ ప్రజానికి మరోసారి భయాందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో బైక్ పైన వస్తారు, మీ మెడలో కనుక విలువైనటువంటి ఆ బంగారు ఆభరణాలు కనుక ఉండి
ఉన్నా లేదంటే సెల్ ఫోన్ మాట్లాడుతూ ఉన్నా మీ చేతిలో హ్యాండ్ బ్యాగ్ లాంటిది ఏదైనా ఉన్నా కూడా ఆ బైక్ పైన అలా ప్రయాణిస్తూనే మీ మెడలో చేయి వేసి ఆ చైన్ తెంపుకొని మీ పరిగెత్తే అవకాశం ఉంది. మీ చేతిలో ఉన్నటువంటి ఫోన్ మాట్లాడుతున్న సందర్భంలో ఫోన్ను కూడా లాక్కెళ్ళే అవకాశం కనబడుతోంది, లేదా హ్యాండ్ బ్యాగ్ను కూడా ఎత్తుకెళ్తే అవకాశం ఉంది. సో ఇటువంటి వరుసగా ఘటనలు ఒక్కసారిగా హైదరాబాద్లో మరోసారి సంచలనంగా మారాయి. ప్రస్తుతం చైతన్యపురి పిఎస్ పరిధిలో ఉన్నటువంటి ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక ఇంటి సీసీటీవీ ఫుటేజ్ కెమెరాలో చిత్రీకరమైనటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడా, అక్కడ రికార్డ్ అయిన దృశ్యాలు ఇవన్నీ కూడా. సో ప్రజెంట్ ఒక వ్యక్తి బైక్ పైన వచ్చి హెల్మెట్ ధరించాడు. అటుగా కిరాణానికి వెళ్ళి వస్తున్నటువంటి ఆ వృద్ధురాలు మెడలో ఉన్నటువంటి సుమారుగా 2.5 లక్షల పైబడినటువంటి ఆ బంగారు గొలుసుని అపహరించుకొని బైక్ పైన పారిపోయాడు. ప్రస్తుతం ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆధారితంగానే చైతన్యపురి పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.